కూడా పేదల పక్షపాతి, పేదల కోసం ఉంది. 20 సూత్రాల పథకం తీసుకొచ్చింది. ఇంధనం మిల్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పుట్టిన కాంగ్రెస్ పార్టీ. ఎవరు ఉద్యమాలు చేసినా కూడా లాస్ట్ కి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఉద్యమాలు చేయడం కాదు, ఇక్కడ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇక్కడ ఏంటంటే ఇందాక చూసాం మనం. ఎప్పుడు ఆగస్టు పోయిన 2023లో కూడా బీఆర్ఎస్ వాళ్ళు అదే వెలుగుమట్లో దాడి చేశారు. వాళ్ళ ప్రజలు ఏంటంటే ఇవాళ వచ్చి ఒక్క నిమిషం కళ్యాణ్ గారు ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. ఎందుకంటే ఇవాళ వచ్చి కేటీఆర్ గారు కావచ్చు, అదే విధంగా ఈటల రాజేందర్ గారు కావచ్చు, చిలక పలుకులు పలుకుతున్నారు తప్ప ఇవాళ మరి ఆ రోజు జూలై 2023 నాడు మరి కేటీఆర్ గారు మరి ఆయన ఉన్నారు కదా, ఆయన రాజు యువరాజు కదా, మరి ఆ రోజు ఎక్కడ పోయింది ఆయన నీతి రీతి ఎక్కడ పోయింది? ఆ రోజు అదే వెలుగుమట్లకు వచ్చి ఖాళీ చేయమని ఇబ్బంది పెట్టారు కదా వాళ్ళని. మరి అవ్వాలింది ఇవాళ ఎందుకు గుర్తొచ్చింది ఆయనకు? అంటే ఈ ప్రాసెస్ ఇవాళ ఒక్కరోజు మొదలైంది కాదు, మీరు గమనించాలి దయచేసి. సో 2023 జూలై నుంచి కూడా ప్రాసెస్ స్టార్ట్ అయింది. మీ పాయింట్ అర్థమైంది. అప్పుడు వాళ్ళు మొదలు పెట్టారు, మేము కొనసాగిస్తున్నాం అంటున్నారు. ఏదేమైనా పేదలకైతే న్యాయం జరగాలి, పేదలను ఇబ్బంది పెట్టకూడదు ప్రభుత్వాలు ఏవైనా. ఇది ఒక టాపిక్. సెకండ్ టాపిక్ వెళ్దాం మనం. ఇంకా ఇదైతే అప్పుడు మొదలు పెట్టింది కాదు, ఇది కొత్తగా మీరు మొదలు పెట్టిందే. మూసీ రివర్ ఫ్రంట్ గాంధీ విగ్రహం నిర్మాణం, ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం ఇక్కడ పెడదామని ఒక ప్రయత్నం. దానికి సంబంధించి ఇంకా ఎలాంటి డిపిఆర్ రాలేదు, ఏం రాలేదు. కానీ అక్కడ ల్యాండ్ ఎక్వేషన్లో భాగంగా ఒక పెద్ద అపార్ట్మెంట్ని బ్లాక్ ఏ బ్లాక్ బి ఆ రెండింటిని కూల్చే ప్రయత్నం జరుగుతుంది. ఒక 10 ఎకరాలు ఎక్వైర్ చేసేందుకు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు. దానికి సంబంధించి మాట్లాడదాం. అక్కడ బాధితులు ఏమన్నారు ఒకసారి విందాం. రెడ్డి గారు, సరే ఇంతకుముందు ఖమ్మంలో జరిగిన వివాదం అంటే వాళ్ళు మొదలు పెట్టారు, మేము కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. సరే దాన్ని సమర్థించుకున్నారు. దీనికి ఏం చెప్తారు? అక్కడ ఒక పెద్ద అపార్ట్మెంట్ మీకు తెలిసే ఉంటుంది, 300 ఫ్యామిలీస్ అక్కడ ఎప్పుడో ఏళ్ల క్రితం కట్టుకున్నారు. దాన్ని కూల్చడానికి రంగం సిద్ధం చేయడం, నోటిఫికేషన్ ఇవ్వడం, గాంధీ విగ్రహం కోసం అంటూ చెప్పడం, దీనికి ఏం చెప్తారు? దీనికి ఇది మ్యూట్ అయింది. శ్రీనివాసరెడ్డి గారు మ్యూట్ అయింది. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కూల్చివేతలకు వ్యతిరేకమే. కాకపోతే ప్రజా ప్రయోజనాల కోసం జరుగుతున్న ఇప్పుడు నేషనల్ హైవే కేసులు చేస్తున్నాను నేను. ఖమ్మం టు సూర్యాపేట అక్కడ నా ల్యాండ్ కూడా పోయింది. నేను ఇవ్వనంటే కుదరదు కదా. కొన్ని ప్రజా ప్రయోజనాలకు కానీ కొన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ చేసినప్పుడు ఏంటంటే మనం ప్రభుత్వానికి సహకరించవలసినటువంటి బాధ్యత మనకు ఉంది. మన కాంపెన్సేషన్ కూడా వాళ్ళు ఇస్తారు. మన కాంపెన్సేషన్ సరిపోతే కూడా మనం కోర్టు ప్రాపర్ ఛానల్ ద్వారా కూడా మనం వేసుకోవచ్చు. దాంట్లో ఏంటంటే సరే గాంధీ విగ్రహం పెట్టే ఆలోచన అయితే ప్రభుత్వానికి ఉన్నమాట యథార్థమే, అలా నో డౌట్ ఎట్ ఆల్. డిపిఆర్ తయారు చేయకపోయినా అదైతే ఉన్నమాట యథార్థమే. ఎందుకంటే భారతదేశంలోనే కాకుండా ఎత్తైనటువంటి అంటే ఒక 5,000 కోట్ల రూపాయలతో భారీ ఎత్తున చేయాలని ఆలోచన ఉంటుండొచ్చు ప్రభుత్వానికి. ఎందుకంటే సరే నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నాకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను చెప్పకూడదు, కానీ ఉంటే ఉండొచ్చు. ఆ విధంగా ఒక ఆలోచన కూడా ఉంటే ఉండొచ్చు. దానికి సంబంధించినటువంటి వాళ్ళ దానిలో భాగంగా కొంతమందిని ఖాళీ చేయడానికి కూడా ముందు చెప్పేసి ఖాళీ చేపించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. దాని అందరూ కూడా ప్రజలు కూడా సహకరిస్తే బాగుంటుందని కూడా నా ఉద్దేశం. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి సంబంధించినటువంటి న్యాయం చేయడానికి కూడా ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉందని కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తాను.